హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోకు, అపార్థం చేసుకొని ఎవరిని దూరం చేసుకోకు. అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం పూరి జగన్నాథ్. టాలీవుడ్లో మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరంటే 10 మందిలో సగానికి సగం పూరి జగన్నాథ్ పేరు చెబుతారు. అంతేకాదు, ఒక పక్క రాజమౌళి, మరో పక్క పూరి జగన్నాథ్ ఫొటోస్ని పెట్టి వీరిద్దరిలో ఎవరు గ్రేట్ డైరెక్టర్ అంటే పూరికే జై కొడతారు చాలామంది. ఎందుకంటే పూరి మార్క్ అలాంటిది. ఏళ్ళకి ఏళ్ళు సినిమాలు తీయడం, 100 కోట్ల బడ్జెట్ పెట్టడు కాబట్టి. బాహుబలి రచయిత రాజమౌళి తండ్రి అయిన విజేంద్ర ప్రసాద్ గారు తన ఫోన్ స్క్రీన్ ప్రొఫైల్లో పూరి ఫోటోని పెట్టుకున్నారంటే పూరి పెన్ పవర్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అలా అతి తక్కువ సమయంలోనే సినిమాని పూర్తి చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించే డైరెక్టర్గా అతడు తన మార్క్ని క్రియేట్ చేసుకున్నారు. కానీ అన్ని రోజులు మనవి కాదన్నట్లు పూరి ఇప్పుడు తన కెరీర్లో అత్యంత క్లిష్టమైన దశని ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు పూరి జగన్నాథ్ సినిమా వస్తుందంటే ట్రేడ్ వర్గాల్లో ఆ సినిమా హాట్ కేకులా అమ్ముడుపోయేది. ఇక స్మార్ట్ శంకర్తో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన పూరి ఆ తర్వాత విజయ్ దేవరకొండతో తీసిన లైగర్పై భారీ అంచనాలను పెట్టుకొని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయగా ఘోర పరాజయం పాలై ప్రొడ్యూసర్లని, బయ్యర్లని కోలుకోలేని దెబ్బతీసింది. అలా ఆ తర్వాత వచ్చిన డబుల్ స్మార్ట్ కూడా అదే బాట పట్టడంతో నష్టాలు రెట్టింపయ్యాయి. ఇక లైగర్ సమయంలో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకి నష్టపరిహారం చెల్లిస్తామని పూరి హామీ ఇవ్వగా ఇప్పటి వరకు తను ఆ మాటని నిలబెట్టుకోలేకపోతున్నాడు. పైగా ఆ సమయంలో కొంతమంది రెచ్చిపోవడంతో వారిని శాంతపరచడానికి చెక్స్ ఇవ్వగా అవి బౌన్స్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తుండగా కొత్త మూవీస్ కంటే రీ రిలీజ్ మూవీస్ ఎక్కువగా వసూలు చేస్తుండడంతో పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన పోకిరి మూవీని మే నెలలో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా ఓవర్సీస్ రైట్స్ కూడా ఫ్యాన్సీ రేట్స్కి అమ్ముడిపోయాయి. అయితే పాత బకాయిలు చెల్లించేంత వరకు పూరికి సంబంధించిన ఏ సినిమాని థియేటర్లో ప్రదర్శించకూడదని డిస్ట్రిబ్యూటర్ల యూనియన్ నిర్ణయించింది. ఇక ఈ గొడవలు ఎక్కువ అవడంతో పూరి నుంచి కూడా ఎలాంటి హామీ రాకపోవడంతో పోకిరి రీ రిలీజ్ని నిలిపివేసి ఆ మూవీ ప్లేస్లో అతిథి మూవీని విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే పూరి జగన్నాథ్ చేసిన చాలా మూవీస్ ఫ్లాప్ అయ్యి అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో ఎలాగైనా దాన్ని ఓవర్కమ్ చేయాలని విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే మూవీని నిర్మిస్తుండగా ఇప్పుడు పూరిపై అనధికార నిషేధం విధించడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చలవుతుంది. నిజంగానే పూరి జగన్నాథ్ని ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయబోతున్నారా? పూరి తన ఆస్తుల్ని పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి? పూరికి చార్మికి ఉన్న సంబంధం వల్లే పూరి తన మార్క్ని పోగొట్టుకున్నాడా? ఇలాంటి నమ్మలేని నిజాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన బద్రి మూవీతో ఇండస్ట్రీలోకి డైరెక్టర్గా పరిచయమైన పూరి జగన్నాథ్ ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, ఆంధ్రావాలా, పోకిరి, దేశముదురు అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ స్టార్ డైరెక్టర్గా ఎదిగి చాలామంది యంగ్ డైరెక్టర్స్కి ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఇక అలా ఇండస్ట్రీలో ఫేమ్ రాకముందే లావణ్య గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పూరి 2 పిల్లలు జన్మించాక తనకి మరింత క్రేజ్ పెరిగి బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, గోలీమార్, బిజినెస్ మ్యాన్, 2 అమ్మాయిలతో, హార్ట్ అటాక్, టెంపర్తో హైయెస్ట్ పెయిడ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ క్రమంలోనే పూరికి మంచి స్నేహితుడైన మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ రఘు కుంచే మాట్లాడుతూ తనని పూరి జగన్నాథ్ బాచీ మూవీ ద్వారా సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం చేశారని, అలా తనతో ఈడియట్, దేశముదురు, నేనింతే, దేవుడు చేసిన మనుషులు లాంటి మూవీస్లో కూడా పాడిస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చేలా చేశాడని, ఇక అలా పూరి జగన్నాథ్ వరుస హిట్లతో తన చుట్టూ ఒక ఫేక్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని, దీంతో అతడు గట్టిగా దెబ్బతినబోతున్నట్లు అతనికి క్లోజ్గా ఉన్న కొంతమందికి ముందే తెలిసిందని, పూరి నిజానికి చాలా తెలివిగలవాడని, అయినప్పటికీ అతనికి ఒక వీక్నెస్ ఉందని, అదే అందరినీ గుడ్డిగా నమ్మేసి అతి చనువు ఇస్తాడని, ఉదాహరణకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా చేసినప్పుడు నేను ఏదైనా పాట కంపోజ్ చేసి వినిపిస్తే ఒకసారి వినేసి బాగుంది, ఫైన్ అంటాడని, ఇక అలా ఆ పనిలో వేలు పెట్టడని, ఆ పాటలో ఫ్లూట్ కావాలి, డ్రమ్స్ కొట్టాలి ఇలాంటివి ఏమీ చెప్పడని, అలా చెప్పకపోవడం తప్పని నేను అనడం లేదు, కానీ అలా అడగకపోతే జీవితంలో కొన్ని మిస్టేక్స్ ఏర్పడి ఓవర్గా డిపెండెంట్ అయిపోతామని, అదే ఇప్పుడు అతని కొంప ముంచిందని,
అలా ఆ టైంలో నువ్వు తప్పు చేస్తున్నావని ముందే చెప్పాను, కానీ జాగ్రత్త పడాల్సిన టైం అప్పటికే దాటిపోయి పెద్ద నష్టం జరిగిపోయిందని, ఈ నష్టం వల్ల చాలా ఇబ్బంది పడి అప్పుల్లో కూరుకుపోయి నెలకు దాదాపు 50 లక్షల వడ్డీ కట్టే పరిస్థితికి వచ్చాడని, ఇక అలా ఒక స్టేజ్లో డబ్బులు కట్టడం కుదరక తను పవన్ కళ్యాణ్ ఇంటి పక్కనే ఆశగా కట్టుకున్న ఆఫీస్ని, ఇల్లుని అమ్మేసి అప్పుల్ని కట్టేసి మళ్ళీ అదే ఆఫీస్ని అద్దెకు తీసుకొని హార్ట్అటాక్, టెంపర్ సినిమాలని డైరెక్ట్ చేశాడని, పూరికి పడడం లెగడం కొత్త కాదని, ఈ జర్నీలో అతను ఏ రోజు మెంటల్గా డిసప్పాయింట్ అవ్వలేదని రఘు కుంచే చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే పూరి జగన్నాథ్ హిందీలో అమితాబ్ బచ్చన్ని, చార్మిని హీరోయిన్స్గా పెట్టి బుడ్డా హోగా తేరా బాప్ అనే మూవీని చేశాడో ఆ టైంలో వీరిద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. ఇక అప్పటికే చార్మి కెరియర్కి కూడా ఎండ్ కార్డ్ పడే స్టేజ్లో ఉండగా పూరితో ఉన్న స్నేహం కారణంగా చార్మి తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయాలనుకుంది. దీంతో పూరి చార్మి కోసం జ్యోతిలక్ష్మి అనే లేడీ ఓరియంటెడ్ మూవీని డైరెక్ట్ చేస్తే చార్మి అందులో హీరోయిన్గా, ప్రొడ్యూసర్గా చేసింది. ఇక ఆ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. కానీ రోజు రోజుకి వారిద్దరి రిలేషన్ స్ట్రాంగ్ అయ్యి ఇద్దరు కలిసి పూరి కనెక్ట్ అనే బ్యానర్ని ఓపెన్ చేసి రోగ్, బాలకృష్ణతో పైసా వసూల్, మెహబూబా లాంటి మూవీస్ చేసినా అవన్నీ కూడా ఫ్లాప్ అవ్వడంతో వీరిద్దరూ ఆర్థికంగా భారీగా నష్టపోయినా పోయిన చోటే వెతుక్కోవాలని పూరి ఉండే ఇల్లు, ఆఫీస్, ల్యాండ్లని అమ్మేసి స్మార్ట్ శంకర్ అనే మూవీని చార్మితో కలిసి ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీని 20 కోట్లతో నిర్మించి రిలీజ్ చేయగా 80 కోట్లని కలెక్ట్ చేయడంతో పూరికి, చార్మికి మంచి రోజులు వచ్చాయని సినీ వర్గాలు కోడై కూసింది. కానీ వీరిద్దరూ ఆ మూవీతో ఆగకుండా విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా లెవెల్లో లైగర్ మూవీని ప్లాన్ చేసి తమ దగ్గర అంత డబ్బు లేకపోయినా బయట నుండి ఎక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకుని వచ్చి ఆ మూవీని కంప్లీట్ చేసి భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ చేయగా ఆ మూవీని 125 కోట్లతో ప్రొడ్యూస్ చేయగా 40 కోట్లు కలెక్ట్ చేసి అటు ప్రొడ్యూసర్లకి ఇటు డిస్ట్రిబ్యూటర్లకి భారీగా నష్టాలు తెచ్చిపెట్టింది. అయినా కూడా వెనకడుగు వేయని పూరి, చార్మి మళ్ళీ తమ సత్తాని చాటుకోవాలని డబుల్ స్మార్ట్ శంకర్ని మూవీని 90 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా ఆ మూవీ రిలీజ్ అయ్యి 15 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో పూరి, చార్మితో ఉండడం వల్లే తన మూవీ ట్రాక్ తప్పిందని, వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని, అందుకే ఎప్పుడు కలిసి తిరుగుతూ ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారని, అంతేకాకుండా పూరి చార్మి వల్లే తన భార్య పిల్లల్ని దూరం పెట్టాడనే వార్తలు ఫిల్మ్ నగర్లో గట్టిగా హల్చలయ్యాయి. ఇక ఈ విషయంపై చార్మిని మీడియా ఒకసారి ప్రశ్నించగా అందుకు స్పందించిన చార్మి తన తండ్రికి తన గురించి పూర్తిగా తెలుసని, అందుకే అతను తనకి ఎప్పుడు ఒక మాట చెప్పేవారని, అదే నువ్వు మ్యారేజ్ మెటీరియల్వి కాదు, పెళ్లి చేసుకుంటే ఎప్పుడు భర్త పక్కనే ఉండాలి, అతను చెప్పే మాట వినాలి, అతన్ని బాగా చూసుకోవాలి, కానీ ఆ పనులన్నీ చేయడం నీ వల్ల కాదు. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకున్నా అది విడాకులకే దారితీస్తుందని, అందువల్లే నువ్వు ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండమని తన తండ్రి చెప్పేవారని, అందుకే తన జీవితంలో పెళ్లి అనే వార్త జోలికి వెళ్ళకూడదని డిసైడ్ అయినట్లు చార్మి చెప్పడంతో ఈ న్యూస్ మీడియాలో హల్చలై పూరితో పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తుందని నేటిజన్లు తనని విమర్శించడం మొదలుపెట్టారు. ఇక తాజాగా వరుస ఫ్లాప్లతో సతమతం అవుతున్న పూరి విజయ్ సేతుపతిని హీరోగా పెట్టుకుని స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే మూవీని ప్లాన్ చేసి షూటింగ్ని కూడా మొదలుపెట్టగా ఒక ప్రెస్ మీట్లో మీడియా వారు పూరితో చార్మి రిలేషన్ గురించి అడగగా అందుకు పూరి స్పందిస్తూ చార్మి 13 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుండి తనకు తెలుసని, గత 20 ఏళ్ల నుండి మేమిద్దరం కలిసి పనిచేస్తున్నామని, ఒకవేళ నేను 50 ఏళ్ల వయసున్న మహిళతో కానీ లేదా లావుగా ఉన్న మహిళతో కనిపిస్తే ఎవరికీ ఎలాంటి అనుమానాలు వచ్చేవి కావని, ఇక్కడ సమస్య ఏంటంటే చార్మికి పెళ్లి కాలేదు కాబట్టి అందరూ మా మధ్య ఏదో ఉందనుకుంటున్నారని, ఇప్పటికైనా మారండి, ఆకర్షణ ఎక్కువ కాలం నిలబడదు, స్నేహం మాత్రమే శాశ్వతమని, తామిద్దరి మధ్య కేవలం స్నేహం, ప్రొఫెషనల్గానే సంబంధం ఉందని క్లారిటీ ఇచ్చినా కూడా వీరిద్దరి మధ్య రిలేషన్ గురించి మాత్రం గుసగుసలు ఆగట్లేదు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా పూరి ఒక మూవీ చేస్తున్నాడంటే ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి వారు పూరితో పనిచేయడానికి ఎగబడేవారు. కానీ తను చేసిన మిస్టేక్స్ వల్ల 2015 నుండి సక్సెస్ కోసం పాకులాడే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు కుంభస్థలాన్ని కొట్టాలని డిసైడ్ అయిన పూరి విజయ్ సేతుపతిని హీరోగా పెట్టి స్లమ్ డాగ్ అనే పాన్ ఇండియా లెవెల్ మూవీని 100 కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేసి షూటింగ్ని కూడా స్టార్ట్ చేశారు. ఇక ఇదిలా ఉంటే పోకిరి మూవీని రిలీజ్ చేసి అలా వచ్చిన డబ్బుతో స్లమ్ డాగ్ మూవీని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసిన పూరికి గట్టిగా దెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. అలా డిస్ట్రిబ్యూటర్లు అందరూ పూరి మూవీపై బ్యాన్ని విధిస్తూ తమ పాత లెక్కలు తీర్చనిదే కొత్త మూవీని థియేటర్లని దొరకనివ్వమని, థియేటర్స్ కావాలంటే ముందు డిస్ట్రిబ్యూటర్లకు అందవలసిన 50 కోట్ల నష్టాన్ని భర్తీ చేయాలని అప్పటి వరకు పూరి మూవీస్పై బ్యాన్ విధిస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్ యూనియన్ అనౌన్స్ చేయడంతో వేరే దారి లేక పోకిరి సినిమాకు బదులుగా అతిథి మూవీని రిలీజ్ చేస్తుండడం గమనార్హం.
ఇక ఇంత గొడవ జరుగుతున్నా పూరి మాత్రం తనకు సంబంధం లేదు అన్నట్లు తన షూటింగ్లో బిజీగా తాను ఉండడంతో సునీల్ నారాయణ మాట్లాడుతూ పూరి తక్షణమే ఈ ఇష్యూపై స్పందిస్తూ తమ బకాయిలన్నీ సెటిల్ చేయాలని, లేదంటే అతని రాబోయే ప్రాజెక్టులన్నీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని, ఇది ఇంకా ఎక్కువ సీరియస్ అయితే పూరి కెరియర్కే ముప్పు ముంచుకొచ్చేలా ఉందని, పూరి త్వరగా ఏదో ఒకటి తేల్చి ఈ ఇష్యూని క్లియర్ చేసుకోవాలని చెప్పుకురావడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ పూరి జగన్నాథ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయడం మర్చిపోకండి. ఇక ఉంటాను. ఆల్ ఈస్ వెల్.